దేశ విభజన చేయడం ప్రతి ఒక్క నా కొడుకు ఈరోజు తెలంగాణలో సమాధానం చెప్తాం. ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం. ఇది విదేశీ శక్తుల చేతిలో రాహుల్ గాంధీ పావుై అలా తాతలాగా మా దేశాన్ని విడగొట్టాలనుకుంటున్నాడు, మా దేశాన్ని ధ్వంసం చేయాలనుకుంటారు. కాబట్టి అవి పనికిరాని మాటలండి, ఆ పనికిరాని ఆరోపణలు. ఈ రాజకుటుంబం ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి మొదలుపెట్టిన ఈ నాటకాన్ని తెలంగాణతో ముగిస్తాం. ఈరోజు పార్లమెంటు మీద దాడి ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి గారు కూడా ఇక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పార్లమెంటు మీద దాడి దేశ విభజన కుట్రని ఇది తెలంగాణ గడ్డ సహించదు. ఈ దేశాన్ని కాపాడుకుంటాం, మోడీని కాపాడుకుంటాం. మోడీ ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఈ దేశం ఉంటేనే మా విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి నిజమైన విద్యార్థులకు న్యాయం చేస్తాం. కాబట్టి విభజనవాదులు దేశ విద్రోహులకు అవకాశం ఇవ్వము. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్ని ద్రోహాలు చేసినా ఈ దేశాన్ని కాపాడు. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక నియంత పాలన నడుస్తుంది భారతదేశంలో అని చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. పార్లమెంట్లో చర్చించాల్సిన విషయము, భారత పార్లమెంట్లో ఇవాళ చర్చించాల్సిన విషయము, రాహుల్ గాంధీ ఒక గూండాలాగా, వీధి రౌడీలాగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా ఇవాళ దేశ విద్రోహ శక్తులు ఇవాళ తుకుడే గ్యాంగ్ ఇవాళ 370 ఆర్టికల్ ఇవాళ పునరుద్ధరించాలని, నేపాల్ లేక ఈ దేశానికి ముక్కలు చేయాలని, బంగ్లాదేశ్ లేక ఈ దేశాన్ని తిరుగుబాటు చేయాలని వాళ్ళతో చేతులు కలిపి ఇవాళ రాహుల్ గాంధీ చేస్తున్న దానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఆందోళన చేయొచ్చు, శాంతియుతంగా ముట్టడి చేయొచ్చు, శాంతియుతంగా ధర్నాలు చేయొచ్చు, కానీ ఇలాంటి భారత ప్రధాని ముట్టడించడానికి తీసుకోండి. నిన్న రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముట్టడికి వచ్చిన సందర్భంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి, అట్లాగే దేశ ప్రజలను కూడా అవమానించారని చెప్పేసి బీజేపీ నాయకత్వం ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి అయితే పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా బీజేపీ కార్యాలయం నుంచి కూడా గాంధీ భవన్ ముట్టడికి గాంధీ భవన్కి వెళ్తున్న బీజేపీ నాయకులను, కార్యకర్తలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే నిన్న సీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పోలీసులపై లాఠీచార్జీ చేశారని చెప్పేసి నిరసిస్తున్నారు. వాళ్ళను అంటే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో వచ్చి ప్రశ్నించాలని కానీ ఇట్లా చేయడం అసంబద్ధం అని చెప్తున్నారు. అట్లాగే వాళ్ళకి మద్దతు తెలుపుతుంది కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యి, దాని తర్వాత అక్కడున్న విద్యార్థుల కోసం మాట్లాడు. సిజిపి పార్టీ పేరుతోని సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తులు అందరూ కూడా మోపై దేశాన్ని తిట్టుకుంటా ప్రధానమంత్రి సభతో మాల్యం చేస్తా అంటారు. బిడ్డ తస్మా జాగ్రత్త, ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొడతాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ లో చర్చించాల్సింది పోయి ప్రధానమంత్రి ఇంటి దగ్గర నిరసన తెలపడం ఎంతవరకు సంబంధం? ఇది ముమ్మాటికి దేశ సమగ్రత పైన, ప్రజాస్వామ్యం పైన దాడిగా మేము భావిస్తా ఉన్నాం. పార్లమెంట్ లో చర్చించే దమ్ము లేకనే విద్యార్థుల వాళ్ళ ఎజెండా కాదు, దేశంలో విభజన బాధాన్ని తీసుకురావడమే రాహుల్ గాంధీ యొక్క ఎజెండా. కాబట్టి నిన్న చేసినటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రధానమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రిజైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఓన్లీ హోమ్ మినిస్టర్ కాదు, వాళ్ళ అవసరం అనుకుంటే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయమని చెప్తారు. ఎందుకంటే సేమ్ బెంగాల్, సేమ్ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగినటువంటి తరహా ఆందోళనలకు ఇది మొత్తం కూడా విదేశీ కుట్ర ఉంది. దీంట్లో భారత్ను అనిశ్చితపరచడం కోసం జరుగుతున్న కుట్రను భారతీయులంతా తిప్పికొడతారని తెలియజేస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చర్చించాల్సింది పోయి ఇట్లా రోడ్లపై వచ్చి ధర్నా ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడం సమంజసం కాదని చెప్తున్నారు. అట్లాగే ఏదైనా చర్చలు ఉంటే పార్లమెంట్లో చర్చించాలి కానీ ఇట్లాంటివి చేయకూడదు, ఆకస్మికంగా ఇంటిని ముట్టడించారని కూడా చెప్పడం జరిగింది. అయితే కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడినా కూడా ఎవరు వినట్లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం బీజేపీ ఆఫీస్ వద్ద అయితే ఒక పెద్ద హైటెన్షన్ అయితే నెలకొంది. ఆ పోలీసులు మేము తప్పకుండా గాంధీ భవన్ ముట్టడికి వెళ్తామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు ఇక్కడ ర్యాలీగా బయలుదేరిన వారిని కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు
పాల్వేల హరీష్ బాబు అట్లాగే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులకు అట్లాగే కార్యకర్తలకు నాయకులకు మధ్య పెద్ద తోపులాట కూడా జరుగుతుంది. నిన్న రాహుల్ గాంధీ ప్రధాని ఇంటిని ముట్టడికి వచ్చిన సందర్భంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అట్లాగే దేశ ప్రజలను కూడా అవమానించారని చెప్పేసి బీజేపీ నాయకత్వం ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి అయితే పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా బీజేపీ కార్యాలయం నుంచి కూడా గాంధీ భవన్ ముట్టడికి గాంధీ భవన్కి వెళ్తున్న బీజేపీ నాయకులను కార్యకర్తలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే నిన్న సీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పోలీసులపై లాఠీచార్జీ చేశారని చెప్పేసి నిరసిస్తున్నారు. వాళ్ళను అంటే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో వచ్చి ప్రశ్నించాలని కానీ ఇట్లా చేయడం అసంబద్ధం అని చెప్తున్నారు. అట్లాగే స్టూడెంట్స్ అడ్డం పెట్టుకొని చిన్న రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళకి మద్దతు తెలుపుతుంది కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యి, దాని తర్వాత అక్కడున్న విద్యార్థుల కోసం మాట్లాడు. సిజిపి పార్టీ పేరుతోని సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తులు అందరూ కూడా మోపై దేశాన్ని తిట్టుకుంటా ప్రధానమంత్రి సభతో మాల్యం చేస్తా అంటారు. బిడ్డ తస్మా జాగ్రత్త, ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొడతాం. కాంగ్రెస్ పార్టీ ముసుగులో వస్తున్నటువంటి కాక్రోచ్ పార్టీకి సపోర్టింగ్ గా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఇంటిని ముట్టడించడం ఎంతవరకు కరెక్ట్ అని మేము భారతీయ జనతా పార్టీ అడగదలుచుకున్నాము. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజ్భవన్ ముట్టడిస్తా అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో భారతీయ జనతా పార్టీ ఓడదు. కాంగ్రెస్ పార్టీ మీరున్నప్పుడు రాజ్యంలో ఏం చేశారని వీక్తున్నాము, ఏం పీకారు. మేము ఇప్పుడు అడుగుతున్నది, మోడీ గారు చెప్పిండు జరిగిన తప్పు, దాన్ని సరిదించుకుంటానికి మనం ట్రై చేయాలని చెప్పేసి ఈ పరిస్థితిలో మీరు వచ్చి ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంటికి మన పౌరులే పోయి అటాక్ చేస్తుడు. ఇక్కడ వాళ్ళు చేయదలుచుకున్నారు, నేపాల్ పాకిస్తాన్ తరాలో చేయదలుచుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ వదలదు, ప్రజల పక్షానే ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం.